సో ఇనిషియల్ స్టేజెస్లో పిల్లల్ని స్క్రీన్కి అంటే గ్యాడ్జెట్స్కి ఎక్స్పోజ్ చేసినప్పుడు వాళ్ళు చూస్తూ ఉంటారు, వాళ్ళకి అక్కడ చూసింది అర్థమవుతూ ఉంటుంది. బట్ వాళ్ళకి ఎలా రెసిప్రోకేట్ చేయాలి అంటే ఎక్స్ప్రెషన్ ఎలా ఇవ్వాలి అనేది ల్యాక్ అవుతుంది అనమాట. సో రిసెప్టివ్ థింగ్స్ ఉంటాయి, బట్ ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ అనేది పోతూ ఉంటుంది. అందుకని వాళ్ళకి అన్నీ అర్థమవుతాయని పేరెంట్స్కి కూడా తెలుస్తుంటుంది, బట్ తిరిగి మాట్లాడలేరు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ని మనం ఎలా డీల్ చేయొచ్చు అంటే పిల్లలకి సింగిల్ లాంగ్వేజ్ ఎక్స్పోజర్. యూట్యూబ్స్లో చూడండి చాలా లాంగ్వేజెస్ వస్తుంటాయి, మనకు తెలియకుండా కూడా హిందీ, ఇంగ్లీష్, సమ్ అదర్ లాంగ్వేజెస్. సో అలా కాకుండా పిల్లల్ని ఒక సింగిల్ లాంగ్వేజ్కి ఎక్స్పోజ్ చేయండి. అండ్ తన ఏజ్ గ్రూప్ పిల్లలతో స్పెండ్ చేయడానికి మనం వదిలేస్తే వాళ్ళకి ఆటోమేటిక్గా స్పీచ్ అనేది వచ్చేస్తుంది. మూడోది, పిల్లల్లో రెడ్ ఫ్లాగ్ సైన్స్ అని చాలా వరకు చెప్తూ ఉంటారు, బట్ గ్రీన్ ఫ్లాగ్ సైన్స్ అని ఉంటాయి. ఆ గ్రీన్ ఫ్లాగ్స్ తెలుసుకుంటే కొంచెం పేరెంట్స్ అష్యూర్డ్గా ఉండొచ్చు. అవేంటి అంటే ఫస్ట్ థింగ్, పిల్లలు మన పేరెంట్స్ పిల్లలతో ఎలా బిహేవ్ చేస్తాము తినండి ఇట్లా అనేసి అలా వాళ్ళు బొమ్మలతో ప్రాక్టీస్ చేస్తుంటారు, లేదంటే వేరే పిల్లలతో ట్రై చేస్తూ ఉంటారు, ఇమిటేట్ చేస్తూ ఉంటారు. అది కాకుండా పేరెంట్స్ చేసే పనుల్లో వాళ్ళు కూడా ఏదైనా పని చేస్తుంటే వాళ్ళు ఇమిటేట్ చేయాలని చూస్తూ ఉంటారు.